హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారా, ప్లాంట్ అనమాట నేను తెచ్చుకుంది. అండ్ నాకు స్పెషల్లీ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. కాకపోతే ఎండకి పెట్టే మొక్కలు అలాంటివి అయితే సరిగ్గా పెరగట్లేవు అనమాట. లైక్ దానికి కంప్లీట్గా కేర్ తీసుకోవడం చాలా అవసరం. అండ్ అంత కేర్ నేను తీసుకోలేను. సో అందుకే నేను ఈసారి అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇండోర్ ప్లాంట్స్కి అయితే మనం ఎక్కువగా దానిపైన వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుంటున్నాను మెల్లిమెల్లిగా. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న వాటర్ బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ ఏవైనా ఉంటాయి కదా, సో వాటిలో పెట్టిన మొక్కలు అనమాట. అండ్ ఇది నా మనీ ప్లాంట్ పెద్దగా కట్ చేసి, లైక్ పొడుగ్గా ఉన్నది కట్ చేసి దాన్ని పీసెస్గా పెట్టాను. అండ్ అవి పెట్టినప్పుడు 1 or 2 లీవ్స్ ఉంటున్నాయి. అండ్ కొన్ని ఒక 3-4 డేస్, 5-6 డేస్ తర్వాత దానికి చిన్నగా లీవ్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో చూసారు, నేను పెట్టినప్పుడు లేదు ఇది, అండ్ ఇప్పుడు వస్తూ ఉందన్నమాట. సో ఇవన్నీ నేను హాల్లో పెట్టిన బాటిల్స్లో మొత్తం పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంట్ తీసుకున్నప్పుడు తొట్టి అనేది బ్లాక్ కలర్లో ఇచ్చారండి. సో బ్లాక్ కలర్లో ఇస్తే దానికి నేను మంచిగా కలరింగ్ అవన్నీ చేశానమాట. అండ్ ఇది వచ్చేసి బయట తమలపాకు చెట్టు, ఒక సైడ్ మనీ ప్లాంట్ చెట్టు, ఇంకోటి చిన్నగా ఉంది కదా, అది సేమ్ లోపల ఇండోర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇది కూడా రూట్స్తో వచ్చిందనమాట. సో తీసేసి దీన్ని నేను పక్కన పెట్టేశాను వేరే తొట్టిలో. అండ్ ఇది కూడా కొంచెం ఎదిగిన తర్వాత దీన్ని నేను మళ్ళీ కొంచెం పెద్ద తొట్టిలోకి చేంజ్ చేసేయచ్చు కదా, సో అందుకే అనమాట. అండ్ ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. అండ్ ఆ ఇండోర్ ట్రీ తెచ్చినప్పుడే తమలపాకు చెట్టు కూడా తీసుకొచ్చాను, బికాజ్ దీనికి కూడా కంపల్సరీ ఎండలో ఉండాలి అని రూల్ ఏం లేదంట. సో కనుక్కొని తీసుకొచ్చాను. మాకు ఎండ రాదనమాట లోపలికి, సో అందుకే. అండ్ ఇండోర్ ఏవైతే పెట్టొచ్చు అని చెప్పి అన్నారో నర్సరీలో అవి మాత్రమే కనుక్కొని తీసుకొని వచ్చానండి. సో ఇది బ్లాక్ తొట్టి ఉండే, సో నేను ఈ తొట్టిలో నుంచి వేరే తొట్టిలోకి మార్చాలా అని అడిగితే నర్సరీలో వాళ్ళు అన్నారు ఇప్పుడు అవసరం లేదు, అది ఇంకా కొంచెం గ్రోత్ అవ్వనియండి, ఇంకా కొన్ని లీవ్స్ వస్తే అప్పుడు కొంచెం స్టెమ్ కింద అనేది రూట్స్ కొంచెం పెద్దగా అవుతాయి కదా, సో అప్పుడు మీరు చేంజ్ చేసేయండి, అప్పుడు దాకా అయితే ఇలా ఉండనియండి అని చెప్పి అన్నారనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే దాన్ని రెడ్ పెయింట్ వేసేసి తొట్టిలాగా, బ్లాక్గా ఉంటే బాగోదని ఇంట్లో కదా, సో అందుకే తొట్టిలా చేసేసాను. దానికి ఏం చేశాను, వైట్ పెయింట్ ఉంటుంది కదా, సో వైట్ పెయింట్తో డాట్స్ పెట్టాను. అండ్ పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్కి వెనకాల దూది పెట్టేసి దూదికి కొంచెం దారం చుట్టేసి దాన్ని తీసేసి మొత్తం మంచిగా వైట్ పెయింట్స్తోనైతే చిన్న చిన్న డాట్స్, ఏదన్నా స్మైలీ లాగా వేసి వదిలేద్దాం అనుకున్నా, కానీ మరీ ప్లెయిన్గా అనిపిస్తుంది కదా అనేసి సో చిన్న డాట్స్ అయితే పెట్టేశాను అనమాట దానికి. అండ్ ఇండోర్ కాబట్టి నేను ఏదైతే ఉందో స్టాండ్ ఏదైతే ఇప్పుడు ఏదైతే టేబుల్ పెట్టానో ఆ టేబుల్ తీసేసి నేను ఇండోర్ ప్లాంట్స్కి పెట్టే స్టాండ్స్ దొరుకుతున్నాయి చాలా మోడల్స్. సో అలాంటిది ఒక మంచి మోడల్ స్టాండ్ తీసుకుంటాను. లైక్ 3 steps 4 steps వచ్చే స్టాండ్ తీసుకుంటే 3 or 4 చెట్లు పెట్టవచ్చు కదా, లైక్ తొట్టీలు. సో అందుకే అవి అలా తీసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికైతే అలా టేబుల్ పైన ఉంచేసాను, తీసుకోవాలి, ఇంకా ప్లాన్ చేయలేదు. సో అనుకోగానే అన్నీ రావు, కొంచెం టైం పడుతుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ నేను ఇంకో ప్లాంట్ కూడా తీసుకున్నాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే బెటర్ అండి, లైక్ ఎండ రాని వాళ్ళకైతే. అండ్ మాకు ఎండ వస్తుంది, మేము కేర్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా నార్మల్ ప్లాంట్స్ తెచ్చుకోవచ్చు. నేను ఇంతకుముందు రోజ్ ఫ్లవర్స్, రకరకాల పువ్వులు అండ్ కూరగాయలు విత్తనాలు అవి ఇవి అన్నీ వేసాను. మా పాత ఇంటికాడ వీడియోస్ మీరు చూసుంటే మేబీ ఫస్ట్లో ఆ వీడియోస్లో చాలా మొక్కలు పెట్టానండి. ఏవి కూడా బ్రతకలేవు, అన్నీ పోయాయి. కొన్నిటికేమో ఎండ ఎక్కువైపోయి చనిపోయాయి, కొన్నిటికి ఎండ లేక చనిపోయాయి. అలా చాలా తిప్పలు పడ్డాను అనమాట. సో ఫ్లవర్స్, వెజిటేబుల్స్ వచ్చేవి ఏ ప్లాంట్స్ అయినా కష్టం, కంపల్సరీ ఎండ ఉంటేనే వస్తుంది. సో ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్స్ అనమాట ఇవి, ఫుల్ డే ఆక్సిజన్స్ ఇస్తాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట, ఫుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ మాత్రమే అడిగి తీసుకొని వస్తున్నాము. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఇండోర్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ చాలా అవసరం కాబట్టి, సో అందుకే నేను అన్నీ అడిగి తీసుకొస్తున్నాను అనమాట ప్లాంట్స్ నర్సరీలో. అండ్ ఇప్పటి నుంచి అయితే నేను ఏది తెచ్చినా ఇండోరే తీసుకొస్తున్నాను. మంచిగా ఎదుగుతున్నాయండి చెట్లు కూడా, ఎండ ఉంటే ఎదుగుతాయి, అవి ఏం లేదనమాట. సో నేను తెచ్చినప్పుడు పైన లీఫ్ రౌండ్గా ఉంది, బట్ ఇప్పుడు లీఫ్ అనేది మంచిగా ఓపెన్ అయిపోయింది, పెద్దగా అయింది. అండ్ దాని లోపల నుంచి కూడా లీఫ్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫుల్ హ్యాపీ నేను. అండ్ అలా వస్తే ఏమనిపించదు, లైక్ మంచిగా ఎదిగేటప్పుడు వాటికి
చనిపోతూ ఉన్నా లేదా డల్ అయిపోయిన మొక్కలన్నీ అలా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలాసార్లు పెట్టి పెయిన్ కూడా అనుభవించేశాను అనమాట, చూసేసాను. అండ్ నేను మంచిగా సెల్ఫ్లలో కూడా చిన్న చిన్న బాటిల్స్లో అన్నిట్లో చిన్న చిన్నగా మనీ ప్లాంట్స్ అవన్నీ పెట్టేశాను. అండ్ తమలపాకు కూడా అలా బాటిల్లో పెడితే వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. మనీ ప్లాంట్ అయితే వస్తుంది కంపల్సరీ అని తెలుసు కాబట్టి పెట్టేశాను అనమాట. అండ్ ఈ మధ్య ఖాళీగా ఇంట్లో కూర్చొని మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తూ ఉన్నాయి కొన్ని, సో అవన్నీ కూడా చెయ్యాలి. అండ్ ఇలా ఇంట్లో ఉండి బోర్ కొట్టకుండా మంచి టైంపాస్ అనమాట ఇలాంటివన్నీ. నాకు ఇంతకుముందు ఒక్కదాన్నే ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండాలంటే చాలా బోరింగ్గా అనిపించేది. బట్ నాకు ఇప్పుడు ఇలాగే మంచిగా అనిపిస్తూ ఉంది, సైలెంట్గా ఒక్కదాన్నే నా పని నేను చేసుకోవటం. అండ్ ఇక్కడైతే మొత్తానికి డాట్స్ అయితే పెట్టేశాను నేను. ఓన్లీ చిన్న చిన్న డాట్సే పెట్టానంటే ఇంకేం చేయలేదు. సో క్యూట్గా అనిపిస్తుంది అంతవరకే, ఇంకేం చేసినా గలీజ్గా ఉంటుంది కదా అందుకనేసి. సో చూసారా ఇలా ఉంది. సో ఇది వచ్చేసి మొత్తం డోర్ కాడ పెట్టేశాను. డోర్ పక్కన డోర్ ఓపెన్ అవ్వగానే ప్లాంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాన్స్ అవి ఉంటాయి కదా, సో అవి కట్ చేసేసి అందులో మట్టి నింపి అందులో మెంతికూర అండ్ ధనియాలు వేసాను. ధనియాలు అయితే అసలు రాలేవు, మెంతికూర మాత్రం మంచిగా వచ్చింది, ధనియాలు రాలేవండి. సో చూసారా మస్తు వచ్చింది. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఎదిగింది, బాగుంది. సో ఎందులో పెట్టినా సరే మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది ప్లాంట్స్ అనేవి. కానీ అవి కంపల్సరీ ఎండలో ఉండాలి కాబట్టి మేము టెర్రస్ పైన పెట్టేశాను అది. అండ్ ఇవన్నీ లోపలివి కాబట్టి లోపల పెట్టేశాను. అండ్ నేను ఫస్ట్ చూపించిన ప్లాంట్ తర్వాత మళ్ళీ ఈ ఇండోర్ ప్లాంట్ తీసుకొచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీని పేరు కూడా నాకు తెలియదు, బట్ ఇది కూడా ఫుల్ డే ఆక్సిజన్ ఇస్తుంది అని చెప్పి అన్నారు, ఎయిర్ ప్యూరిఫైయర్ అని. సో అందుకే తీసుకొచ్చాను. మంచిగా ఉంది, పింక్ కలర్లో నచ్చింది. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకుంటాను అండ్ టేబుల్ అయితే చేయించుకుంటాను. అవన్నీ చేసిన తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది కంపల్సరీగా మీకు వీడియో అయితే పెడతాను. సో చూసారా, నేను చెప్పాను కదా ఆకు పెద్దగా అయిపోయిందని, ఇదే అనమాట. అండ్ అంతే ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.